హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగాది అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగ జరుపుకుంటాము. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం మనకి ఉగాది పచ్చడి. ఈ పచ్చడి ఒక్కొక్క పదార్థానికి, ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, ఈ ఆరింటిని కలిపి మనము ఉగాది పచ్చడి చేసుకుంటాం. మరి అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని అందులో వాటర్ పోసుకొని గుజ్జు తీసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు నుంచి తీసిన గుజ్జుని ఒక అరకప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు మనము పులుపు కోసం తీసుకున్నాము. ఇక్కడ అవసరమైతే కొంచెం నీళ్లు కూడా కలుపుకోవచ్చు. తర్వాత ఇందులో తీపి కోసము 1 టేబుల్ స్పూను తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కారం కోసము 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత చేదు కోసము 1 టీ స్పూను వేప పువ్వులను వేసుకున్నాను. తర్వాత వగరు కోసము లేత మామిడికాయని, చిన్న పిందెలు ఉంటాయి కదండి, వాటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని 1/4 కప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో వేసిన బెల్లం కరిగేలాగా కొద్దిగా కలుపుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, షడ్రుచుల ఉగాది పచ్చడి మనకి తయారైపోయింది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, మీకు మీ కుటుంబానికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.